హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హ్యాండ్స్ డిజైన్ చూపించబోతున్నాను. 2 కలర్స్తో మనం 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. కింద నేను ఒక పాదం మందం వదిలేసి లైన్ డ్రా చేశాను. మనం 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, దాని మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో మార్క్ పెట్టుకోవాలి. అక్కడ నుండి మనం పైన 1 ఇంచు డిజైన్ తీయడానికి 1 ఇంచ్ పైన మనం మార్క్ పెట్టుకొని లైన్ డ్రా చేసి ఇలా మనం హాఫ్ ఇంచ్ తీసాం కదా, అక్కడికి మిడిల్ పార్ట్ తీసి దాన్ని ఇలా డిజైన్ షేప్ చేయాలి. తర్వాత షేప్ తీసిన తర్వాత దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఇలా స్టిచ్ చేస్తూ ఉండాలి. సేమ్ మనం ఎలా డిజైన్ చేసామో అలాగే. తర్వాత దాన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఒక పాదం మందం ఉంచి ఆ పాదం మందం ఉన్న దగ్గర మనం మిడిల్లో కట్స్ పెట్టేసి దాన్ని ఇలా రివర్స్ తిప్పాలి. రివర్స్ తిప్పిన తర్వాత దానిపైన స్టిచ్ చేయాలి. తర్వాత నేను ఇంకొక క్లాత్ తీసుకొని దాన్ని 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని కూడా 1.5 దగ్గర మార్కు పెట్టేసి దాని మిడిల్లో కూడా నేను డాట్స్ పెడుతున్నాను. పైన నేను హాఫ్ ఇంచ్ తీసుకొని హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టి ఒక లైన్ డ్రా చేసి ఆ హాఫ్ ఇంచ్ నుండి నేను ఇప్పుడు వేవ్ షేప్ ఇస్తున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకొని దాన్ని ఇలా నేను షేప్ ఇస్తున్నాను. ఇలా షేప్ ఇచ్చి దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత నేను ఇప్పుడు డిజైన్ చేశాను కదా ఆ క్లాత్ పెట్టి కదలకుండా పిన్స్ పెట్టుకొని నేను ఇప్పుడు దానిపైన నుండి ఎలా డిజైన్ చేశానో దానిపైన నుండి ఇలా స్టిచ్ చేశాను. దీన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి సేమ్ దానిలాగే మిడిల్లో కట్స్ పెట్టి దీన్ని రివర్స్ తిప్పేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ రెడీ చేసిన క్లాత్ని దీనిపైన పెట్టేసి దానిపైన ఉండేది మనం ఎలా డిజైన్ చేసామో అలాగే దానిపైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా ఇది అండి లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.